4000 కిడ్నీలు కావాలి. కిడ్నీలు మన మేకపోతువి కాదు, తినే కిడ్నీలు కాదు, మనుషుల కిడ్నీలు. దేనికి తెలుసా? ఈ 4000 కిడ్నీలు లేక చాలా మంది చనిపోతున్నారు. అవయవ దానం చేయక హాస్పిటళ్లలో యాక్చువల్గా చాలా మంది ఆర్గాన్ డోనర్స్గా ముందుకు రావాలి, కానీ రావట్లేదు. దానివల్ల ఆర్గాన్స్ లేక చనిపోతూ ఉన్నారు. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎన్నో కొత్త రకమైనటువంటి వినూత్న పద్ధతులు వచ్చినాయి, టెక్నాలజీ పెరిగింది, రోబోటిక్ సర్జరీలు వచ్చినాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆర్గాన్ డోనర్స్ లేరు. ఇప్పుడు మనిషి అన్ని సృష్టించగలుగుతాడు, అన్ని తయారు చేయగలుగుతాడు. అన్ని అంటే ఏంటి? బయట ఉన్నటువంటి మిషనరీకి సంబంధించినవి, టెక్నాలజీకి సంబంధించినవి. కానీ ఆర్గాన్స్ డెవలప్ చేయాలి. మనిషి ఆర్గాన్ డెవలప్ చేయడం అంటే పుట్టించడమే. ఒక మనిషి ఇంకో మనిషిని పుట్టేయడమే తప్ప కొత్తగా కనిపెట్టే పరిస్థితి ఎప్పుడు లేదు, ఎక్కడ లేదు. నువ్వు ఏమంటారు కదా, మిషన్లల్లా ఆర్గాన్స్ ఎన్నటికీ తయారు కావు. ఇది సత్యం. భగవంతుడి సృష్టి అంత గొప్పది. సో అట్లాంటి ఆర్గాన్ ఇప్పుడు కావాలి. ఇప్పుడు ఆర్గాన్స్ లేక ఎట్లా చనిపోతున్నారు అనేది ఒకసారి చూడండి. ఇగో 3000 కాలేయాలు కావాలి, 200 గుండెలు కావాలి. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు పేషెంట్లు. వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండి వాళ్ళ బాడీ జస్ట్ ఒక ఆర్గాన్ ఇస్తే ట్రాన్స్ప్లాంట్ జరిగితే బతికే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ ఏంటంటే ఇచ్చేటోళ్ళు లేరు. ఊపిరితిత్తులు 50 దాకా క్లోమాలు కావాలి. తెలంగాణ జీవన్ దాన్ లో వెయిటింగ్ లిస్ట్ ఇది. అవయవాల కోసం ఎదురు చూస్తున్న రోగులు, అవయవాల అందక 5 ఏళ్లలో 113 మంది మృతుల సంఖ్యలో 7వ స్థానంలో తెలంగాణ అంటూ ఇక్కడ ఇగో అవయవ మార్పిడికి రాష్ట్రంలో డిమాండ్ పెరిగిపోతుంది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండడం, అట్లే అవయవ దాతలు దొరకపోవడంతో ప్రధాన అవయవాల సమస్య జటిలమవుతుంది. చాలా మంది రోగులు మార్పిడికి అవసరమైన అవయవం కోసం దీర్ఘకాలంగా ఎదురుచూపులు చూసి చివరికి నిస్సహాయ స్థితిలో మృత్యువాత పడుతున్నారు. 3.77 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో, అంటే 4 కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణలో ఇప్పటిదాకా ఇగో బాధితుల కోసం ఒకసారి ఇది కూడా చూడండి. వెయిటింగ్ లిస్ట్ లో ఉండి 2020 నుంచి 24 మధ్య మృతి చెందిన వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు. ఢిల్లీలో 1425 మంది చచ్చిపోయారు, మహారాష్ట్ర 297 మంది చచ్చిపోయారు, తమిళనాడులో 233, హర్యానాలో 215, మధ్యప్రదేశ్లో 169, ఉత్తరప్రదేశ్లో 150, తెలంగాణలో 113. అయితే 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ఈ గడ్డ మీద అవయవాలు ఇచ్చేటోళ్ళు దిక్కులేరు అంటే రకరకాల అపోహలు. కానీ అది ఇస్తే ఒక కుటుంబానికి ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు ఉంటుంది అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పే విషయం. ఒకసారి చూడండి. దాదాపు 4000 మూత్రపిండాలు కావాలి, 3000 దాకా కాలేయాలు ఆవశ్యకత ఉంది. ఇది తెలంగాణ జీవన్ దాన్ గణాంకాలు చెప్తున్న కఠోర వాస్తవం. అవయవాలు లభించక 2020 నుంచి 2024 నడుమ జీవన్ దాన్ వెయిటింగ్ లిస్ట్లో 113 మంది చనిపోయారు. ఇలా జీవన్ దాన్ వెయిటింగ్ లిస్ట్లో ఉండి చనిపోయిన వారి సంఖ్య విషయంలో తెలంగాణ దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. అలాగని జీవన్ దాన్ స్కీమ్లో మన రాష్ట్రం ఏమైనా వెనుకబడి ఉందా అంటే అవయవ మార్పిడిలో దేశంలోనే బెస్ట్ పర్ఫార్మర్ అవార్డులు కూడా ఉన్నాయి మనకి. సో స్వీకరించింది. దాతల కొరతే ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతూ అవయవాల మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వారికి కిడ్నీలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, హృదయ కవాటాలు, కార్నియాలు, క్లోమాలు వంటి ప్రధాన అవయవాలను దాతల నుంచి సమకూర్చడం కోసం జీవన్ దాన్ ఏర్పాటైంది. 12 ఏళ్ల కాలంలో జీవన్ దాన్ ద్వారా 6503 అవయవాలను బాధితులకు ట్రాన్స్ప్లాంట్ చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను బాధితులకు అమరుస్తారు. తమ అవయవాలను దానం చేయాలని ఎవరైనా అనుకుంటే వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు అవయవ దానానికి సంబంధించిన హామీ పత్రాన్ని రాసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దానిపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు తీయడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వంటి కారణాలు. ఇగో అదే కారణం. బ్రెయిన్ డెడ్ అయి ఉంటారు కొంతమంది, వాళ్ళది ఏదైనా ఒక అవయవం తీసిమ్మంటే ఇచ్చే పరిస్థితి కాదు. వాళ్ళకి భయం, అంటే బాధ. చూస్తూ మా పిల్లల్ని మేము ఇట్లున్నా సరే కానీ మేము అట్లా ఇయ్యలేమని చెప్పి అనుకుంటారు. సో కానీ అట్లుండి ఎట్లయినా అది అంటే కొంతమందికి అది మింగుడు పడదు, కానీ అది ఎట్లాగో పనికిరాందని తెలుసు, అది ఎట్లాగో ఇంకొకరికన్నా ఉపయోగపడుతుందని తెలిసి కూడా, అంటే మన దగ్గర ఉండే ఒక వస్తువు మనకు ఉపయోగపడది కానీ అవతలకి అత్యవసరం. అప్పుడు దాన్ని వదులుకుందామా అంటే ఆపుదామా? ఆపితే నీకున్న మమకారంతో పోలిస్తే వాళ్ళ అవసరాన్ని కూడా కంపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కొంతమంది దానం చేయడానికి ముందుకు వస్తారు, కొంతమంది రారు. అయితే కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయరు. ఇందులో కూడా ఒక ఇష్యూ ఏంటంటే చాలా మందికి అవగాహన, ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు రాసిచ్చేయాలి. లెక్కకైతే మనం మంచిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇదే ఏజ్లో అవయవదానం రాసి, సో వంటి కారణాల వల్ల కొరత ఏర్పడుతుంది. అదే సమయంలో అవయవాల అవసరమైన సంఖ్య నానాటికి గణనీయంగా పెరిగిపోతుంది. కిడ్నీలు అయితే మస్తు కావాలి, కిడ్నీలు అయితే దునియా కావాలి. జీవన్ దాన్ వెయిటింగ్ లిస్టు ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ప్రధాన అవయవాలు అవసరమైన వారి సంఖ్య దాదాపు 7000కు పైగా ఉంది. వీరిలోనూ ప్రధానంగా కిడ్నీలు అవసరమైన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. మధుమేహం కారణంగా చాలా మందికి మూత్రపిండాల సమస్య ఏర్పడుతుంది. మద్యపానం చేసేవారు పెరిగిపోతుండడంతో కాలేయ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాలేయ మార్పిడి అవసరమైన వారి సంఖ్య 3000కు పైగానే ఉంది. కానీ కాలేయాలు అందుబాటులో లేవు. మరో 150 నుంచి 200 మందికి గుండె, ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్ ఆవశ్యకత ఉంది. ఇంకో 50 మందికి క్లోమా అంటే ప్యాంక్రియాస్ మార్పిడి చేయాల్సి ఉంది. అవయవ మార్పిడికి సంబంధించి నిమ్స్లో రాష్ట్ర ప్రభుత్వ జీవన్ దాన్ విభాగం ప్రత్యేకంగా ఉంది. 4 ప్రభుత్వ ఆసుపత్రులు, మరో 37 ప్రైవేట్ ఆసుపత్రులు జీవన్ దాన్ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటిలోనే అవయవ మార్పిడి జరుగుతుంటుంది. వీటిలో ఏడాదికి 7000 నుంచి 8000 వరకు అవయవ మార్పిడి చికిత్సలు చేసే సామర్థ్యం ఉంది. కానీ దాతలు లేక అవి లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాయంటూ ఇగో నిమ్స్ శ్రీభూషణ్ రాజు ఈయన
ఆఫీసర్ జీవన్ దాన్ నోడల్ ఆఫీసరు ఒకసారి తను ఏమంటుంది చూడండి. ప్రజల్లో అవగాహన లేకపోవడమే, అవయవ దానంపై ప్రజల్లో సరైన అవగాహన లేదు. జీవన్ దాన్ తరపున రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అవగాహన శిబిరాలు నిర్వహించాము. ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ కేసులు వచ్చినప్పుడు వారి అవయవాలను స్వీకరించే సమయంలో వారి కుటుంబ సభ్యుల నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. సెంటిమెంట్లు, ఎమోషనల్ బాండింగ్ వల్ల అవయవాలను దానం చేయడానికి వారు ఒప్పుకోవడం లేదు. అవయవాలను స్వీకరించిన కుటుంబ సభ్యుల నుంచి కూడా సరైన స్పందన ఉండడం లేదు. అవయవ దానం వల్ల తమకు ఎంత మేలు జరిగింది తెలిసినా స్వీకర్తల కుటుంబ సభ్యుల్లో ఎవరూ అవయవ దానానికి ముందుకు రావట్లేదు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన ఏర్పడితేనే ఈ స్కీమ్ మరింత విజయవంతం అవుతుందంటూ నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక కొడుక్కి ఇచ్చాడు కిడ్నీ. నాకు తెలిసిన ఒక కుటుంబంలో నేను చూసిన కొడుక్కి 2 కిడ్నీలు చెడిపోతే తండ్రి ఉన్నటువంటి 2 కిడ్నీల్లోంచి ఒక కిడ్నీ తను దానం చేస్తే కొడుకు చాలా సంవత్సరాలు బతికిండు. వాళ్ళ గురించి పత్రికలలో బ్రహ్మాండంగా వచ్చేది. కామారెడ్డిలో అది జరిగింది. సో శంకర్ గౌడ్ అండ్ రాజా గౌడ్ అని. సో ఆ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు నిజంగా అంటే చాలా జాగ్రత్తగా ఉండేటోళ్ళు, ప్లస్ మంచి ట్రీట్మెంట్ తీసుకునేటోళ్ళు. అయినప్పటికీ కూడా అంటే చాలా సంవత్సరాలు బతికిరు. మరి వాళ్ళు సింగిల్ కిడ్నీతో ఇద్దరు వేరువేరుగా చాలా ఏళ్ళు బతికినరు. బతికి రీసెంట్గానే చనిపోయినరు, కాలం చేసారు. కాకపోతే అంటే అవయవ దానం పైన ఒకవేళ మనకు అవగాహన ఉంటే, నేను ఇస్తే కూడా పర్వాలేదు అని అనుకుంటే ఇస్తారు చాలామంది. నాకు తెలిసిన టీచర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కొంతమంది ఇచ్చిండ్రు. వాళ్ళు ఇప్పుడు సింగిల్ కిడ్నీతో ఉన్నారు, బట్ భార్యకి ఇస్తే తను చనిపోయింది, అట్లా ఇవ్వడానికి ముందుకు వచ్చిండ్రు. అంటే ఆ కాలంలోనే ఎంత అవగాహన పెంచుకుంటూ కూడా అర్థం కావాలి. సో మన దగ్గర ఉన్నటువంటి ఒక అవయవాన్ని ఇంకొకరికి ఇస్తే దాని ద్వారా ఒకరు బతుకుతారు అంటే అంతకు మించిన దానం ఉంటుందని నేనైతే అనుకోను. ఇంకా దాన్ని మించిన దానం ఇంకోటి లేదు ప్రపంచంలో, ఈ సృష్టిలో ఇంకా దాన్ని మించిన దానమే లేదు.